అరకు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇండియాలోనే ఒక ఫేమస్ హిల్ స్టేషన్. ఇది ఎన్నో ప్రకృతి అందాలకు నిలయం ఈ అరకు. ఇది సముద్ర మట్టానికి సుమారు 3000 అడుగులు ఎత్తులో ఉండడం వల్ల ఇక్కడ క్లైమేట్ అప్పుడు కూడా చాలా ప్లెజెంట్ గా ఉంటుంది, చాలా కూల్ గా ఉంటుంది. ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం ఈ అరకు అని చెప్పొచ్చు. ఈ అరకు పరిసర ప్రాంతాల్లో చూడదగ్గ టూరిస్ట్ స్పాట్స్ చాలా ఉన్నాయి. మరి ఆ విశేషాలు ఏంటో ఈ వారం జర్నీలో మనం చూద్దాం. ఇండియాలోని ప్రముఖ దర్శనీయ స్థలాల్ని, చారిత్రాత్మక ప్రదేశాల్ని మనం జర్నీలో చూస్తున్నాం. అలాగే ఈ వారం అరకులోయ అందాన్ని, ఆ పరిసర ప్రాంతాల్లోని ప్రకృతి సోయగాన్ని, మనసుకు ఉల్లాసాన్నిచ్చే చిరు జల్లుల్ని ఈ వారం మీరు చూడబోతున్నారు. అరకు మన రాష్ట్రంలో ఒక ప్రముఖ పర్యాటక కేంద్రం, హిల్ స్టేషన్ కూడా. ఇది సముద్ర మట్టానికి సుమారు 600 నుంచి 900 మీటర్ల ఎత్తులో ఉంది. అందుకే ఇక్కడి వాతావరణం ప్రత్యేకంగా ఉంటుంది. వేసవి కాలంలో కూడా పొగ మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక వర్షాకాలంలోనూ శీతాకాలంలోనూ అయితే ఇక్కడి క్లైమేట్ చాలా కూల్ గా ఉంటుంది. వర్షం పడి వెలిసిన తర్వాత ఇక్కడి వాతావరణం మరింత ఆహ్లాదకరంగా పర్యాటకులకు దర్శనమిస్తుంది. ఇక్కడికి రావాలి అనుకునేవారు వైజాగ్ నుంచి 115 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, కొండలు, లోయలతో పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది అరకు. ప్రతిరోజు వేలాది పర్యాటకులు సందర్శిస్తారు ఈ ప్రాంతాన్ని. సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం కలిగిన అరకు సంపన్న భౌగోళిక స్వరూపం కలిగిన జీవంగా నిలుస్తుంది. అరకు వెళ్లే ఇరువైపులా దట్టమైన అడవులు, ఘాట్ రోడ్ ఆసక్తికరంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. తూర్పు కనుమల్లోని అరకులోయ అందాల్ని కనులారా చూడాల్సిందే కాని మాటలకందని వర్ణన. ఈ ప్రాంతాన్ని ఎన్నిసార్లు సందర్శించినా వెళ్లిన ప్రతిసారి ఏదో ఓ కొత్తదనం మనకు కనిపిస్తుంది. అదే అరకు ప్రత్యేకత. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేయాలంటే సినీ దర్శకులు తప్పక అరకు వెళ్లాల్సిందే. అరకు రావాలనుకునే టూరిస్టులు ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఎక్కువగా టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారు. హైదరాబాద్ నుంచి రావాలనుకుంటే సుమారు 15 గంటల పాటు జర్నీ చేసి ఇక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. దాదాపు రోడ్డు ద్వారా జర్నీ చేసినా కూడా సుమారుగా వాళ్ళకి అంతే సమయం పడుతుంది. కానీ ఎక్కువ మంది టూరిస్టులు ఈ ట్రైన్ జర్నీని ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ ట్రైన్ జర్నీలో వచ్చేటప్పుడు సుమారుగా 50 సొరంగ మార్గాలను దాటుకుంటూ ఇక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. సో ఆ టన్నల్స్ ద్వారా ప్రయాణం చేసేటప్పుడు ఆ చుట్టుపక్కల కనిపించేటువంటి లోయలు అందాలు కానివ్వండి, ప్రకృతి అందం కానివ్వండి చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకనే చాలా మంది టూరిస్టులు అరకు రావడానికి ట్రైన్ జర్నీని ఇష్టపడుతుంటారు. ఇక్కడికి చేరుకోవడానికి రోడ్డు, రైలు మార్గాలు 2 ఉన్నాయి. హైదరాబాద్ నుంచి వెళ్లాలంటే సుమారు 15 గంటల సమయం పడుతుంది. వైజాగ్ నుంచి సుమారు 4 గంటలు జర్నీ చేయాల్సి ఉంటుంది. ఎత్తైన కొండలు, వాటిపై పచ్చగా పరుచుకున్న దట్టమైన అడవి, కొండలపైకి దిగొచ్చే మేఘమాలలు, గిలిగింతలు పెట్టే చల్లటి చిరుగాలులు, ఒక్క మాటలో చెప్పాలంటే పర్యాటకుల స్వర్గధామం అరకు.
హనీమూన్ కు వెళ్లాలనుకునే కొత్త దంపతులకు తక్కువ ఖర్చుతో వెళ్లి రాగల మంచి టూరిస్ట్ స్పాట్ ఇది. ఆంధ్ర ఊటీగా పేరున్న అరకు ప్రకృతి అందాలకు గిరిజన సంస్కృతి నిలయం. సాధారణంగా వేసవి కాలం వచ్చింది అంటే చాలు మనలో చాలా మంది ఇతర రాష్ట్రాలకు వెళ్తాం. మంగళూరు, కొడైకెనాల్, హిమాచల్ ప్రదేశ్, మున్నార్ లాంటి ప్రాంతాలకు వెళుతూ వస్తూ ఉంటారు. అయితే అంత దూరం వెళ్లడం కాస్త ఖర్చుతో కూడిన విషయమే మరి. అయితే అలాంటి ప్రకృతి అందాలను మనం అరకులో కూడా చూడొచ్చు. వైజాగ్ నుంచి వచ్చామండి. అదేవిధంగా మా రిలేషన్స్ అంతా కూడా చెన్నై నుంచి వస్తే అందరు గట్టిగుద్దరిగా ఇక్కడికి రావడం జరిగింది అరకుకి. ఇక్కడ అరకు ఏరియా కూడా గార్డెన్స్ ని అదేవిధంగా చాపరాయ ఏరియా సరౌండింగ్స్ చూసాం. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అదేవిధంగా ఇక్కడ ఉండే వెదర్ కండిషన్స్ కూడా చాలా బాగున్నాయి. సో అదేవిధంగా ఇంకా గవర్నమెంట్ కూడా కొన్ని ఫెసిలిటీస్ కానీ అదేవిధంగా బొటానికల్ గార్డెన్స్ కానీ కొద్దిగా మంచిగా ప్రొవైడ్ చేస్తే సో ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ టూరిజం డెవలప్మెంట్. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో మన రాష్ట్రంలో ఆంధ్ర ఊటీ అరకు అందాలు పర్యాటకులకు స్వాగతం పలుకుతున్నాయి. అరకు ముఖద్వారం విజయనగరం జిల్లా ఎస్కోటతో ప్రారంభమవుతుంది. ఈ లోయలోని అందాలు మాత్రమే కాదు, అరకు వెళ్లే ప్రయాణం కూడా అందమైన అనుభూతే. Yeah, actually we are from Visakhapatnam. This is the best place. This is better than Shimla, what we feel. Economical, near to Visakhapatnam. You can have this journey in 2 days. Best place, waterfalls, valleys, green valleys, excellent place. ప్రకృతి అందాలకు పెట్టింది పేరైన ఇక్కడి అందాలను రైలు, రోడ్ల మార్గం ద్వారా చూడాలనుకునేవారు ఇక్కడి నుంచే తమ ప్రయాణాన్ని ప్రారంభించుకోవాలి. సముద్ర మట్టానికి కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉండే అరకు వెళ్లడానికి ఇదే గేట్వే. వేసవి సెలవుల్లో కుటుంబంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న డార్జిలింగ్ వంటి శీతల ప్రదేశాలకు వెళ్లేవారికి అంతకు మించిన అద్భుతమైన ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ లభిస్తుంది. అంతేకాదు, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మరెన్నో ప్రకృతి రమణీయత కలిగిన ప్రదేశాలు మనకు కనువిందు చేస్తాయి. We are from Reddy Labs here, which is located in Visakhapatnam, and this is our third or fourth trip here. So like every time for the weekends we come here, we enjoy a lot, and like it's one of the heavens in Andhra Pradesh, and we enjoy a lot here. 3 cheers for Araku! Hip hip! Hooray! Hip hip! Hooray!